Hey all, it's all about ఫిక్స్డ్ డర్మా ఫుబెటిక్ ఫుట్ క్రీమ్. ఎందుకు? ఎందుకంటే నాలాగా జెనెటికల్‌గా కాళ్ళ పగుళ్ళు ఉన్న వాళ్ళకి గానీ, చిన్నప్పటి నుంచి ఎవరైతే డయాబెటిక్ పేషెంట్లుండి ఇదుంటారో, లేకపోతే ఈ 45, 50 ఇయర్స్ ఏజ్‌లో మెనోపాజల్ స్టేజ్ అండ్ మెనోపాజల్ స్టేజెస్‌తో హాట్ ఫ్లాషెస్, కాళ్ళ పగులుతో బాధపడుతున్నారో వాళ్ళకి, అదే విధంగా అథ్లెటిక్స్ అండ్ ఎవరైతే క్రీడలు ఆడే వాళ్ళకి, అట్ ది సేమ్ టైమ్ ఇంకా హార్మోనల్ చేంజెస్ మూలాన కాళ్ళ పగులు రావచ్చు, థైరాయిడ్ మూలాన కాళ్ళ పగులు రావచ్చు, ఆహ్, ఓవర్ వెయిట్, ఓవర్ వెయిట్ మూలాన కూడా కాళ్ళ పగుళ్ళని నాకు ఈ ఫిక్స్డ్ డర్మా ఫుబెటిక్ క్రీమ్ అనేది ఎక్స్ట్రార్డినరీగా వర్క్ చేసింది. ఎల్-ఆర్జినైన్. ఎల్-ఆర్జినైన్ ఏం చేస్తుందంటే మన అరికాళ్ళల్లో, పాదాల్లో బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఇందులో లాక్టిక్ యాసిడ్ ఏం చేస్తదో మీ అందరికీ తెలుసు. ఇది డ్రై స్కిన్‌ని, డెడ్ స్కిన్‌ని తీసేయడానికి హెల్ప్ చేస్తుంది. బట్ ఇక్కడ చెప్తాను. ఫుట్‌కి టీ ట్రీ ఆయిల్ ఏం చేస్తదంటే ఫుట్‌లో ఉన్న ఆ పగుళ్ళలో బ్యాక్టీరియా గానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గానీ, ఆహ్, మ ఈ ఈ టైప్ ఉన్నదాన్ని లేపోతే లైక్ కార్న్స్ ఉంటాయి. ఓకే. అండ్ కలర్స్ ఉంటాయి. వాటిని రిమూవ్ చేయడానికి ఇది టీ ట్రీ ఆయిల్ అనేది ఎక్స్ట్రార్డినరీగా వాటర్ గురించి మీ అందరికీ తెలుసు. మళ్ళీ చెప్తున్నాను. ఇది డీప్ హైడ్రేట్ చేస్తుంది. అంటే ఇంటెన్స్ లోపల లేయర్స్ కల్లా వెళ్ళి ఇది మాయిశ్చరైజర్‌ని, హైడ్రేషన్‌ని ఈ షియా బటర్ అనేది యాపిల్ సైడ్ వెనిగర్‌లో అసిటిక్ యాసిడ్ ఉంది. అది ఎంత బాగా యాసిడ్ అనేది ఆ కాళ్ళ పగుల్ని తగ్గించడానికి, పెయిన్‌ని రిలీఫ్ చేయడానికి, అట్ ది సేమ్ టైమ్ కాళ్ళని హీల్ చేయడానికి కూడా ఈ యాపిల్ సైడ్ వెనిగర్ అనేది బాగా వర్క్ చేస్తుంది. ఓకే. అందుకే నేను ఈ ఫుట్ క్రీమ్‌ని బాగా రికమెండ్ చేస్తాను. ఇక్కడ ఒక చిన్న ట్రిక్. ఈ ఫుట్ క్రీమ్ రాసే ముందు మీరు అలోవెరా జెల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇప్పుడు చూడండి తడిగా ఉంది ఇది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని దీన్ని రాసి అది మొత్తం ఇంకిపోయిన తర్వాత మీ పాదాల్లో ఇంకిపోయిన తర్వాత దానిపైన ఈ ఫుట్ క్రీమ్ రాయండి. చలికాలంలో అయితే నేను అలోవెరా జెల్ రాసి ఫుట్ క్రీమ్ రాసిన తర్వాత సాక్సెస్ ఏసేసుకునేదాన్ని. బట్ ఈ సమ్మర్ చాలా హాట్ మీకు తెలుసు కదా! సో దట్ అలా ఏం కాదు. ఒక గంట, 2 గంటలు ఏదన్నా పిల్లో పెట్టేసి మీ 2 కాళ్ళు ఎత్తి పెట్టేసుకొని అలా ఉంచుకోండి. ఆ తర్వాత మీరు దుప్పటి కప్పేసుకొని పడుకున్నా ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? దట్స్ ఇట్ గైస్.